సాయికృష్ణను పోలీసులు చంపేసి శవాన్ని కూడా మాయం చేసేశారు అన్నది ఇప్పుడు అధికారికంగా వెలువడినటువంటి సత్యం. అయితే ఆయన టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి మార్కాపురం నుంచి విజయవాడలో ఈ పోలీసులకు అప్పగించి ఆ తర్వాత ఆయన్ని ఏం చేశారు, ఎక్కడ తగలబెట్టేశారు, ఏడ మాయం చేశారు, ఇదంతా ఒక పెద్ద ఎపిసోడ్. చాలామంది పాత్ర ఇందులో ఉంటుంది అని దీనికోసం ఐపీఎస్లు చదవక్కర్లేదు, జనరల్గా మామూలు సెన్స్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో కేవలం సిఐ నాగరాజును మాత్రమే అరెస్ట్ చేశారు. అండ్ మిగిలిన వాళ్ళ పాత్ర ఏంటి, మిగిలిన వాళ్ళది ఏంటి, నెక్స్ట్ ఇంకెవరిని నిందితులుగా చేర్చబోతున్నారు, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అన్న విషయాలు అయితే ఇంకేం తెలియదు. అసలు సిట్ తదుపరి స్టెప్ ఏంటో కూడా తెలియదు. బట్ అదే సమయంలోనే దీన్ని సిబిఐతో విచారణ జరిపించాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యే ఆ విచారణలు కూడా స్టార్ట్ అయ్యాయి న్యాయస్థానాల్లో. అయితే ఇక్కడ మనం సిట్టు విచారణ శైలిని గమనించిన అండ్ ఇది సిబిఐకి వెళ్లకుండా, అంటే థర్డ్ పార్టీ విచారణకు వెళ్లకుండా వీళ్ళే విచారణ చేసే విధంగా న్యాయస్థానాలను కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు ఏవైనా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. కారణం ఏంటి, మన సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. అదే సమయంలో సిబిఐ విచారణ కోసం అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ పడితే దాన్ని విచారించిన హైకోర్టు ముందు పోలీసుల న్యాయవాది ఏం చెప్పారు, ఇది నాగరాజును అరెస్ట్ చేసాము, విచారణ చేస్తూ ఉన్నాము అన్నారు. అప్పుడు హైకోర్టు ఏమనింది, సరే సిట్టు విచారణ చేస్తుంది కదా, చేయనియండి, ఏం చేస్తారో చూద్దాము అన్నారు. తదుపరి మళ్ళీ హైకోర్టు విచారణ వచ్చేసరికి మరో ఒకరినో ఇద్దరినో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానిస్టేబుల్నా, ఎస్ఐనా, లేకుంటే అటెండర్నా, డ్రైవర్లనా, ఎవరో ఒకరినో ఇద్దరినో ఖచ్చితంగా మీరు చూస్తుండండి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మళ్ళీ సిబిఐకి ఇవ్వాలి అనే పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు అదిగో మొదట నాగరాజుకు అరెస్ట్ చేశాం, తర్వాత విచారణలో తేలిన అంశాల ఆధారంగా అదిగో మరో ఒకరిని అరెస్ట్ చేసాం, ఒకరినో ఇద్దరిని ఏదైనా చేస్తారు, అరెస్ట్ చేసాం, అదిగో దీని మీద ఇంకా విచారణ చేస్తూ ఉన్నాం, విచారణ కీలక దశలో ఉంది అంటారు. అప్పుడు హైకోర్టు సరే వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా, చేయనియండి అని చెప్పి తదుపరి విచారణ వాయిదా పడుతుంది. మళ్ళీ విచారణ వచ్చేసరికి మరి ఇంకేదో కీలక ఆధారం సేకరించామని చెప్పి మరో ఇంకొకరినో ఎవరినో ఉంటే అట్లా ఒకరినో ఇద్దరినో చిన్న సిఐ కంటే కింద ఉన్న వాళ్ళనే, ఇంకా సిఐని దాటిపోదు. మీరు చూడండి, సిఐని దాటి పోదు. సిఐ కింద ఉన్న వాళ్ళని ఒకరినో ఇద్దరిని రెగ్యులర్గా 1-2 సార్లు హైకోర్టులో విచారణకు వచ్చేసరికి అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ పాటికి ఈ కథ అయిపోతుంది, ఆ పాటికి వేడైపోతుంది, ఇంక ఇది మరుగున పడిపోతుంది, ఇంకా సిబిఐ లేదు, ఈబీఐ లేదు. మీరు చూడండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళు అమలు చేయబోయే ప్రణాళిక ఇదే కావచ్చు. మరి ఇంకా ఇది సిబిఐకి వెళ్తుంది అని చెప్పి ఎవరైనా ఏదైనా హోప్స్ ఉన్నా కొందరు న్యాయవాదులకు, మరికొందరు ప్రజాస్వామ్యవాదులకు, మానవ హక్కుల సంఘాల వాళ్ళకు అది సాధ్యపడకపోవచ్చు. కాదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా? హైకోర్టు విచారణ చేస్తుంది కదా, హైకోర్టు విచారణ ఏమీ తేల్చకుండా మేమెట్లా ఇన్వాల్వ్ అవుతామంటే సుప్రీంకోర్టు. హైకోర్టు ఈ పిటిషన్ ఇప్పటికిప్పుడు ఏమీ ముగించదు, విచారణ జరుగుతూ పోతూ ఉంటుంది, ఇంక ఎప్పటికో అది తేలేది. సో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగే కనిపిస్తుంది నాకైతే.